ఎక్కడికి రా? రాయచోటి. ఇప్పుడు అదే డిస్టిక్ అయింది రాయచోటి. రాయచోటి వచ్చేసి కడపకి తిరుపతికి మధ్యలో ఉంటుంది. ముందు కడప డిస్టిక్ కింద వచ్చేది, ఇప్పుడు రాయచోటినే డిస్టిక్ చేశారు. సో నైట్ 9 అయింది. కేపీహెచ్బి బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ బస్సు ఎక్కడానికి గిరి డ్రాప్ చేసి రిటర్న్ వెళ్ళిపోయారు. బస్సులో కూర్చొని అంటే 470 కిలోమీటర్స్ నా వల్ల కాదు, ఈవెన్ మా మదర్ వల్ల కూడా కాదు. అందుకే స్లీపర్ బుక్ చేసుకుంటాము. మార్నింగ్ 6 అవుతుంది. రాయచోటికి నియర్ బై ఉన్నాము. ఇవన్నీ దారిలో విలేజెస్ అనమాట. మా ఫాదర్ది వచ్చేసి బండపల్లి అనే విలేజ్. అది రాయచోటికి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఫస్ట్ బండపల్లి వస్తుంది, తర్వాత రాయచోటి వస్తుంది. చూడండి, ఇప్పుడు టోల్ గేట్ కూడా ఉంది బండపల్లి విలేజ్కి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో విలేజ్ వస్తుంది. అదే భువన్కి చెప్తున్నా ఇది మా విలేజ్ అని చెప్పేసి. బట్ మా ఫాదర్ 35 ఇయర్స్ బ్యాకే హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. చాలా డెవలప్ అయ్యింది. మేము 5 ఇయర్స్కి ఒకసారి అట్లా ఏదైనా అకేషన్ ఉంటేనే వెళ్తాము. ఈవెన్ నా మ్యారేజ్ కూడా రాయచోట్లోనే చేశారు. ఎందుకంటే రిలేటివ్స్ అందరూ ఇక్కడే ఉంటారు కదా. గిరి వాళ్ళు అడిగారనమాట ఇక్కడే చేయించమని. అందుకని ఈ రాయచోట్లో నా మ్యారేజ్ చేశాను. ఇప్పుడు డిస్టిక్ అయింది. ఈవెన్ రింగ్ రోడ్ ఇదంతా పడింది. చాలా బాగుంటుంది రాయచోటి. రాయచోటి స్టార్టింగ్లో ఈ విధంగా ఉంటుంది. బస్సులో కుదరట్లేదు వీడియో తీయడానికి, ఏదో జస్ట్ కొన్ని క్లిప్పింగ్స్ తీశాను. మేము వచ్చిన బస్సు ఇదే, జేబీటీ ట్రావెల్స్. బాగానే ఉంది, స్లీపర్ ఇది. సో ఇక్కడ నుంచి ఆటో తీసుకొని వెళ్ళాలి. 2 ఆటోస్ తీసుకున్నాము ఎందుకంటే లగేజ్ ఎక్కువ ఉంది కదా. మా ఫాదర్ వాళ్ళు వచ్చేసి 5 మెంబర్స్. మా పెద్దనాన్న, నాన్న, తర్వాత 3 సిస్టర్స్. ఎల్డర్ సిస్టర్ అయితే చనిపోయారు. ఇప్పుడు మ్యారేజ్ వచ్చేసి యంగర్ సిస్టర్ వాళ్ళ సంది. వాళ్ళు 2 ఇయర్స్ బ్యాక్ ఈ హౌస్ కట్టించుకున్నారు. ఓన్ హౌస్ ఇది, 3 ఫ్లోర్స్ ఉంటుంది. చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఇంకొక సిస్టర్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అలసంద వడలు చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళ అమ్మాయి అన్నమాట. ఇక్కడ పక్కన కూర్చున్న అబ్బాయి మా అత్త వాళ్ళ మనవడు. సో ఈ పిల్లలు కూడా మా అత్త వాళ్ళ మనవళ్ళే. బయట ఇలా డెకరేట్ చేశారు. ఇక్కడ మా ఫాదర్, మా పెద్దనాన్న. మిడిల్లో ఉన్నది మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి, మా కజిన్ వాళ్ళ సిస్టర్. ఇక్కడ మా పెద్దనాన్న వాళ్ళు కూడా రాయచోట్లోనే ఉంటారు. మార్నింగ్ 9 అవుతుంది. ఫ్రెష్ అయ్యి మొత్తం పసుపుది ఫార్మాలిటీస్ ఉంటాయి కదా ఫంక్షన్కి, ఫ్లవర్స్ ఇవన్నీ రెడీ చేస్తున్నాము. రాజకీయ నాయకులు కూడా అంతగా ప్రచారం చేసుకోవాలి. తెలిసిన తెలిసేది ఇప్పుడు నేనైతే ఎక్కువ వీడియోస్ ఏం షూట్ చేయలేదు, జస్ట్ కొన్ని క్లిప్పింగ్స్ తీశాను అది కుదిరినప్పుడు. ఇక్కడ వచ్చేసి పెళ్లి కొడుకు వాళ్ళ సిస్టరు.
కూతురు వాళ్ళ హౌస్ కూడా పక్కనే ఉంటుంది. ఇక్కడ టెంట్ కనిపిస్తుంది కదా, అదే వాళ్ళ హౌస్. సో హౌస్ పైన పసుపు ఫంక్షన్కి అరేంజ్ చేశాము. ఇదంతా డెకరేట్ చేసింది ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్సే, పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్. బాగా చేశారు. ఇక్కడ అక్షంతలు వేస్తున్నారు కదా మా అత్త వాళ్ళ అబ్బాయి, ఇక్కడ మా మదరు. భువన్ అయితే కొత్త కదా, ఎప్పుడో ఒకసారి చిన్నప్పుడు వచ్చాడు, అందుకే మింగిల్ అవడానికి టైం పడుతుంది. మ్యారేజ్ బిఫోర్ నైట్ రిసెప్షన్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ డే మ్యారేజ్ ఉంటుంది. మా అత్త వాళ్ళే మ్యారేజ్ చేయిస్తున్నారు. ఎక్కువ మోస్ట్లీ పెళ్ళికొడుకు వాళ్ళు చేయిస్తుంటారు రాయలసీమ సైడు. ఎంట్రన్స్ ఇలా ఉంది డెకరేషన్ అంతా. సో చాలా బాగుంది. నా నార్మల్ సెల్తో తీసాను కుదిరినప్పుడు. ఎదురు సాంగ్యం అంటారు కదా, పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళకి ఎదురు సాంగ్యం వెళ్తున్నారు. నేనైతే లెహెంగా వేసుకున్న నైట్ సింపుల్గా. సో ఇక్కడైతే లైటింగ్ అంత ఇదిగా రాలేదు వీడియో. ఈ ఫంక్షన్ హాల్ వచ్చేసి మా మామ ఉన్నాడు కదా పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న, మా అత్త వాళ్ళ హస్బెండ్, వాళ్ళ సిస్టర్ వాళ్ళదంట. సో 7 అయింది. 7:30కి డిన్నర్ అరేంజ్ చేశారు కింద ఫ్లోర్లో. అందరు కింద ఉన్నారనమాట. ఫస్ట్ డిన్నర్ చేసి తర్వాత స్టేజ్ దగ్గరికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళు వస్తే తర్వాత అందరు మీట్ అవుతారు. రాయలసీమలో నైట్ అయితే ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోతారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు స్టేజ్ మీద ఉంటే వచ్చిన వాళ్ళందరూ విష్ చేస్తారు. ఆ రోజే గ్రాండ్గా డిన్నర్ అరేంజ్ చేస్తారు. తర్వాత మార్నింగ్ టైంలో ఎర్లీ మార్నింగ్ కానీ నెక్స్ట్ డే 10 o'clock అలా మ్యారేజ్ ఉంటుంది. మ్యారేజ్ వచ్చేసి నెక్స్ట్ డే 10కి ఉంది. ఇక్కడున్నది మా పెద్దనాన్న కూతురు అన్నా కదా, లెఫ్ట్ సైడ్లో తను ఉన్నది పెద్దనాన్న కూతురు వాళ్ళ హస్బెండ్. ఇక్కడ వాళ్ళ బ్రదరు వాటర్ తాగుతుంది వాళ్ళ బ్రదరు. ఇక్కడున్నది మా మేనత్త వీళ్ళ అబ్బాయిదే. ఇక్కడ ఉన్నారు కదా పెళ్లి కొడుకు వాళ్ళ అబ్బాయే. రిసెప్షన్ స్టార్ట్ అయింది. స్టేజ్ మీదకి ఇద్దరు వచ్చారు. సో వాళ్ళు ఒక 1/2 hour అలా ఫొటోస్ అవన్నీ తీసుకున్న తర్వాత ఒక్కొక్కరు వచ్చి విష్ చేస్తారనమాట. నైట్ 9:30 వరకు డిన్నర్ చేశాక అందరు వచ్చి విష్ చేస్తూ ఉన్నారు. తర్వాత చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. నలుగు పెట్టడము, ఒక్కాక సాంగ్యం ఇవన్నీ ఉంటాయన్నమాట. నేను షూట్ చేయలేదు అవన్నీ. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది 9 o'clockకి. సో బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు. రెడీ అయ్యాము, పెళ్ళికి రెడీ అవ్వాలి కదా. సో మార్నింగ్ 9 o'clock రెడీ అయ్యాము. వీళ్ళంతా కజిన్స్.
11కి మ్యారేజ్ అయిపోయింది. తర్వాత సత్యనారాయణ స్వామి కథ చెప్పించుకున్నారు. దగ్గర వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నైట్ నుంచి మ్యారేజ్ రిసెప్షను, మ్యారేజ్ ఇదంతా ఉంది కదా. మోస్ట్లీ అందరు బ్రేక్ఫాస్ట్ చేసి పెళ్ళైపోతూనే వెళ్ళిపోయారు. ఉన్న వాళ్ళకి లంచ్ అరేంజ్ చేశారు. వీళ్ళు కూడా మా కజిన్స్. వీళ్ళల్లో ఒక 3 మెంబర్స్ అయితే హైదరాబాద్లోనే ఉంటారు. మాకు నియర్ బై ఉంటారు. సార్ నేను రెడీ అయ్యాను కదా, సో ఇదంతా నా ఓన్గా నేను రెడీ అయ్యాను. జడ కూడా నా ఓన్గా వేసుకున్నాను. ఇవి జిప్సమ్ ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. మ్యారేజ్ 11కి అయింది కదా, కుదరలేదు ఫొటోస్ తీసుకోవడానికి. ఇది వచ్చేసి 2:30కి తీసుకున్నాను. అంతా సత్యనారాయణ స్వామి కదా అదంతా కంప్లీట్ అయ్యాక.